అతను గీసిన పెయింటింగ్కి పోటీగా ఇప్పటికీ ఏదీ రాలేదు. అది అతని గొప్పతనం. తన చిన్నతనంలోనే తన తండ్రి దూర ప్రాంతాలకి వెళ్లాల్సి రావటంతో తన బాబాయి దగ్గర పెరిగిన అతను దాదాపు 30 సంవత్సరాల వయసు వరకు ₹1 సంపాదన లేకుండా బ్రతికాడు. ఇది సాధ్యమా? సాధ్యమే మామూలు వాళ్ళకు. కానీ ప్రపంచమే తలెత్తుకునే లాంటి విద్యలున్న అతను అన్ని సంవత్సరాలు సంపాదన లేకుండా ఉండగలగడమే విచిత్రం. ఇంతకీ అతనెవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేరు లియోనార్డో డావిన్సీ. అతను పుట్టింది ఏప్రిల్ 15, 1452లో. చనిపోయింది మే 2వ తేదీ 1519లో. ఇటలీకి చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు, రచయిత. ఇలా అతన్ని ఎన్నో పేర్లతో పిలుస్తారు. డావిన్సీ తల్లి పేరు క్యాథరీనా డావిన్సీ. 1469లో ఈయన తండ్రి ఫ్లోరెన్స్కు వెళ్ళిపోయారు. ఈ కారణంగా డావిన్సీ కొంతకాలం పాటు బాబాయ్ వరుస అయ్యే వ్యక్తి దగ్గరే ఉండేవాడు. 14 ఏళ్ల వయసు నాటికే మోడలింగ్లో డావిన్సీ ఎంతో ప్రతిభ కనపరిచారు. ఈయనను ఆండ్రియా డెల్ వెర్రాచివో శిల్పచారుని వద్ద చేర్పించాడు డావిన్సీ తండ్రి. 30 ఏళ్ల వరకు డావిన్సీ ఫ్లోరెన్స్లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కానీ సంపాదన మాత్రం ఏమీ ఉండేది కాదు. 1482లో డావిన్సీ మిలాన్ రాజుకు తన గురించి తెలియజెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీరింగ్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించాడు. రకరకాల ఆయుధాలను తయారు చేశాడు. ఇతను వీధులు, కాలువలు, చర్చిలు, గుర్రపుశాలలు, రాజప్రసాదారాలు ఎలా ఉండాలో చెబితే వాటికి ప్లాన్లు వేసేవాడు. అంతేకాదు 1495లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాస్ట్ సప్పర్ చిత్రాన్ని మొదలుపెట్టి 1497లో పూర్తి చేశాడు. 1499లో డావిన్సీ వెనిస్ నగరం చేరుకున్నాడు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మరక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి డావిన్సీ ఎంతో విశదంగా తెలిపారు. కానీ ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. డావిన్సీ 1500లో మళ్ళీ ఫ్లోరెన్స్ చేరుకున్నాడు. 1503లో విశ్వవిఖ్యాత అయిన మొనాలిసా పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. అంతవరకు ఆ మోడల్ గర్ల్స్ వస్తూ పోతూ ఉండేది. ఈ పెయింటింగ్కు పూర్తి అయ్యాక ఆ చిత్రంలోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సీని సైతం కట్టిపడేసింది. ఈ నవ్వు మాయాజాలంలా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది. ప్రస్తుతం ఈ పెయింటింగ్ ఫ్రాన్స్లోని లౌరో మ్యూజియంలో ఉంది. మొనాలిసాతో సుప్రసిద్ధుడయ్యాక డావిన్స్ మిలాన్ చేరుకుని 1506 నుంచి 1513 మధ్యకాలంలో ది వర్జిన్ విత్ చైల్డ్ పెయింట్ అనే వర్ణ చిత్రాలకు లోకప్రియంగా రూపొందించాడు. 1513లో రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజ్ ప్రత్యేక అతిథిగా శేష జీవితం గడిపాడు. ఎగిరే యంత్రాల గురించి ఆలోచించి డావిన్సీ ఎన్నో రకాల నమూనాలు తయారు చేశాడు. విమానాల వంటివి తయారు చేశాడు. మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు. బరువైన వాటిని తేలికగా తొలగించే క్రేన్లను డావిన్సీ ఆ కాలంలోనే ఏర్పాటు చేశాడు. 1519లో మరణించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేయండి. మరి ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మరి మరింత సమయం చూసుకొని పూర్తి వివరాలతో మీకు ఇంకొక వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్.